తెలంగాణలో ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం ఎందరున్నారో గానీ ఇప్పుడు అందరికి తెలిసిందైతే స్మితా సబర్వాల్ మేడమే. సివిల్స్ లా దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా? ఐఏఎస్ జాబ్ అంటే పబ్లిక్ లా తిరగాలే, వాళ్ళతో అయితదా? గసంటోళ్లకు విమానం నడిపే కొలువిస్తారా? దవాఖాన్ల ఆపరేషన్లు చేయనిస్తారా? పోలీస్ జాబ్లు ఇస్తారా అని క్వశ్చన్ చేసే వరకు రచ్చ రచ్చ అయితంది ముచ్చట. బాలలత మేడం సవాల్కు స్మితా మేడం సరే అన్నది. కాకుంటే నా ఏజ్ ఎక్కువ ఉంది, సివిల్స్ రాస్తానికి రూల్స్ ఒప్పుకోవు అనుకొచ్చింది ట్విట్టర్ రా. అంతేగాని దివ్యాంగులకు సారీ చెప్పలేదు అన్నమాట వెనుకకు తీసుకుంటా అనలేదు. చెల్ మమ్మల్ని అవమానించింది, మాకు ఎవ్వరు జాబ్ లేకుండా చేస్తున్నదని నిరుద్యోగులు నిరసనలు చేస్తున్నారు. యాక్షన్ తీసుకోవాలని పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లు చేస్తున్నారు 2 రోజుల సంది. వికలాంగులు మా శరీరానికే వికలాంగత్వం మా మనసుకు కాదు, మమ్మల్ని కించపరిచి మాట్లాడము ఆమె పద్ధతి కాదు. స్మితా మేడం మాటల మీద మంత్రి సీతక్క గరం అయ్యింది. కొందరు ఇట్లా కావాలనే మాట్లాడతారు. దివ్యాంగులకు కూడా మస్తు తెలివి ఉంటది, వాళ్ళు ఏవచ్చిన పనులు వాళ్ళు చేస్తారు. పోలీస్ జాబ్ వేరు, కలెక్టర్ జాబ్ వేరు అన్నది మంత్రి మేడము. వాళ్ళని చిన్నతనం చేసి మాట్లాడిన ముచ్చట సీఎం సార్ నజర్లకు తీసుకుపోతుందట. ఐఏఎస్ జాబులు దివ్యాంగులు చేయలేరనే మాటను పెద్ద పెద్దోళ్ళు తప్పుపడుతున్నా ఈ మేడం అయితే అస్సలు తగ్గుతలేదు.